నమస్తే అండి. మేము ఉంటున్న ఇల్లు అనమాట అండి. ఇంటి ముందు మేము వచ్చిన కొత్తలోనండి ఇక్కడ బండి మేము రోడ్డు మీద పెట్టుకోవాలి కదా. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎండకి ఆ ఉన్న పెట్రోల్ అంతా ఆవిరైపోతుంది అనమాట. ఆవిరైపోతున్నప్పుడు ఏం చేసామంటే ఏదో చేయాలరా బాబు, అంటే మనకు కాకపోయినా వేరే వాళ్ళకైనా సరే మనం మొక్కలు ఉంటే వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. మా వైఫ్ అంది అండ్ మొక్కలు గట్ట ఏమొద్దు, మళ్ళీ అద్దెలు కదా మనం ఖాళీ చేసేస్తే వెళ్ళిపోతాం, మళ్ళీ మనకు మొక్కలు ఏమైనా ఉంటాయి ఏంటి అంది. సరేలే అలాగంట అన్నదా పిల్ల అని చెప్పేసి నేను ఏం చేయనట్టు పని చేసి రైస్ మిల్ నుంచి బాదం మొక్కలు ఉన్నాయన్నమాట అండి. అక్కడ విత్తనాలు దొరికినాయి, విత్తనాలు చిన్న చిన్న మొక్కలు అనమాట అండి. ఆ ఎట్టుకొచ్చి ఇక్కడ చూడండి, ఇంకో ఇలా చూడండి ఒకసారి, ఇదొకటి ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. చూసారు కదా, అది ఇగో నేను వేసింది చిన్న మొక్కలు అనమాట. చిన్న మొక్కలు దానివల్ల ఏముందంటే ఇప్పుడు ఇక పెద్ద అయిపోయినాయి అనమాట. అంటే ఇంకొక 5-6 నెలలు పోతే మనం బండి దాని కింద ఎట్టేసుకోవచ్చు అనమాట. అది మీరు అంటే మనం ఏమన్నా స్వార్థం లేకుండా చేస్తే కంపల్సరీ మనకు అందరికి, ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాం కదండి, ఇప్పుడు మేము ఇంట్లోంచి వెళ్ళిపోయినా సరే ఈ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, పోనీ సొంత ఇల్లు వచ్చినా, పోనీ ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి బండి పెట్టుకోవడానికి నీడ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా కొంత నీడ ఉంటుంది కదా. అది మనకు కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుద్ది అనమాట అండి. కాబట్టి మన స్వార్థం లేకుండా కూడా మనం ఏమైనా చేస్తే ప్రకృతి కూడా మనకి సహకరించదని సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. దాని గురించి అనమాట. అది మీరు కూడా మీరున్న ప్లేస్లో మొక్కలు వేయండి. అంటే మనం అద్దిల్లి సొంత ఇల్లు అని చూడకండి, మొక్కలు వేయారనుకో నీడేస్తుంది అనమాట, మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ పని షేర్ చేయండి. ఆ వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.